కేసీఆర్ బలహీనతనే ఇప్పుడు రేవంత్ తన బలంగా మార్చుకున్నారు. ఒకటి, ఆయన తుంటి ఆపరేషన్ తర్వాత యాక్టివ్గా వెళ్ళలేరు. అందుకనినే కావాలని మేడిగడ్డ అంటే ఆయన నల్గొండలో సబ్బెడితే ఈయన మేడిగడ్డ దగ్గర తీసుకొచ్చారు. అదే సందర్భంలో కేసీఆర్ బలం ఏంటి? సాగునీటి ప్రాజెక్టులు. దశాబ్దాల తరబడి తెలంగాణకి నీళ్లు, నిధులు, నియామకాల్లో అన్యాయం జరిగిందని ఉద్యమించినటువంటి కేసీఆర్ అందులో నీళ్ల సమస్య సాల్వ్ చేశాను, నిధులు పెంచి చూపించాను, నియామకాల విషయంలోనే ఆయన ఫెయిల్ అయ్యారు. ఆ నియామకాల ఫెయిల్యూర్ని అడ్డుపెట్టినే పల్లె ప్రాంతపు నిరుద్యోగి ఆక్రోశాన్ని రెచ్చగొట్టి అధికారంలోకి రాగలిగినటువంటి రేవంత్ రెడ్డి నీళ్ల విషయంలో కూడా కేసీఆర్ని దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. అందుకోసమే కాళేశ్వరంలో బోలెడన్ని ఉన్నాయి ఖచ్చితంగా. ఏది అక్కడ పిల్లర్లు కావచ్చు. ఇందులో ఒక పిల్లర్ దగ్గర లూజ్ అయినటువంటిది ఆ పక్కన లూజ్కి సంబంధించి నేను చూపించలేకపోయాను. ఆ మధ్యన చెప్పింది ఏంటి, దాదాపుగా 5-6 పిల్లర్లు లూజ్ అయిపోయినాయి, మొత్తం డ్యామ్ పడిపోబోతోందని. నేను చూస్తే ఒక పిల్లర్ని గట్టిగా చూపించగలిగింది. ఒక పిల్లర్ లూజ్ అన్నటువంటిది కాబట్టినే కేసీఆర్ ధైర్యంగా నల్గొండ సభలో చూపించు, ఆ మాత్రం చేయలేవా, ఏం గేట్లు పోతలేదా, లేకపోతే ఎక్కడెక్కడ ఏమేమి పోవట్లేదా అంటే చెప్పుకొచ్చారు. అది ఖచ్చితంగా ఆయన తప్పుని ఆయన కవర్ చేసుకుంటున్నారు కేసీఆర్. చిన్న తప్పే అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నీళ్లు ఇవ్వడం చేతకాక, అక్కడి నుంచి నీళ్లు పొయ్యడం చేతకాక ఇప్పుడు ఆ ప్రాంతాల రైతులు పొట్ట కొడుతున్నారు, సూర్యాపేటకు కూడా నీళ్లు తగ్గిపోయినాయి అంటూ నల్గొండ జిల్లా వాళ్ళని కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కేసీఆర్ అవినీతి కారణంగానే ఈ నీళ్ళు ఇవ్వలేకపోతున్నాము, ఇదంతా కూడా కేసీఆర్ తప్పు, అలాగే కేసీఆర్ దోచేసుకున్నాడు, అదంతా కక్కిస్తాము, విజిలెన్స్ రిపోర్టు ద్వారా సాధిస్తామని మరోవైపు రేవంత్ చెప్తున్నాడు. ఇక్కడ విజిలెన్స్ రిపోర్ట్లు, ఏసీబీ రిపోర్టులతో కేసీఆర్ని ఏమీ చేయలేరు. అయితే గీతే అరెస్ట్ చేస్తే అది కాస్త ఓ రకంగా కేసీఆర్కి ఫెచ్చింగ్ అవుతుంది. చేతనైతే సిబిఐ దర్యాప్తుకి ఇవ్వాలి, సిబిఐ ఈడీలకి దర్యాప్తుకి ఇవ్వాలి. అందుకు రేవంత్ సిద్ధపడితే ఓకే, లేదంటే కనుక ఇది రాజకీయ దుమారంగానే మిగులుతుంది తప్పించి వాస్తవం కాదు. రేవంత్ ప్రయత్నానికి బలమా బలహీనత అనేది తేలాల్సి ఉంది.